ద లార్డ్. వెల్కమ్ టు ఫాలో మీ యేసుని వెంబడించు. పిల్లలు ఎలా ఉన్నారు నాన్న? బాగున్నారు కదా? ఓకే, మరి ఈరోజు సండే స్కూల్లో ఒక చిన్న ప్రేయర్ చేసుకొని స్టార్ట్ చేసేసుకుందాం పిల్లలు. మహోన్నతుడైన మా తండ్రి, మా మంచి యేసయ్య, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈరోజు సండే స్కూల్లోనికి మమ్మల్ని క్షేమంగా నడిపించారు, వందనాలు. ఈరోజు కూడా మేము నేర్చుకోవాల్సిన మంచి పాఠం మాకు నేర్పించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, మీకోసం ఒక సూపర్ యాక్షన్ సాంగ్ రా. ఏటిలోని గులకరాయి చిన్నదే చిన్నది, ఏటిలోని గులకరాయి చిన్నదే చిన్నది, చిన్నదే అయినా అది దేవుని సాధనమై, చిన్నదే అయినా అది దేవుని సాధనమై, దైవ విరోధిని గెలిచే తెచ్చే జయం గొప్ప జయం, తెచ్చే జయం గొప్ప జయం, తెచ్చే జయం గొప్ప జయం. చిన్నవాడనని నీవు జడియకు తమ్ముడా, చిన్నదానని నీవు జడియకు చెల్లెలా, దేవుని చేతిలో సాధనమై గెలవాలి నీవు నిలవాలి, దేవుని చేతిలో సాధనమై గెలవాలి నీవు నిలవాలి. పనికిరాని గాడిద దవడ చిన్నదే చిన్నది, పనికిరాని గాడిద దవడ చిన్నదే చిన్నది, చిన్నదే అయినా అది దేవుని సాధనమై, చిన్నదే అయినా అది దేవుని సాధనమై, దైవ విరోధిని గెలిచే తెచ్చే జయం గొప్ప జయం, తెచ్చే జయం గొప్ప జయం, తెచ్చే జయం గొప్ప జయం. పనికిరాని వాడనని బెదరకు తమ్ముడా, పనికిరాని దాననని బెదరకు చెల్లెలా, దేవుని చేతిలో సాధనమై గెలవాలి నీవు నిలవాలి, దేవుని చేతిలో సాధనమై గెలవాలి నీవు నిలవాలి. ఆవగింజంత విశ్వాసం చిన్నదే చిన్నది, ఆవగింజంత విశ్వాసం చిన్నదే చిన్నది, చిన్నదే అయినా అది దేవుని సాధనమై, చిన్నదే అయినా అది దేవుని సాధనమై, దైవ విరోధిని గెలిచే తెచ్చే జయం గొప్ప జయం, తెచ్చే జయం గొప్ప జయం, తెచ్చే జయం గొప్ప జయం. అల్పమైన వాడనని అదరకు తమ్ముడా, అల్పమైన దాననని అదరకు చెల్లెలా, దేవుని చేతిలో సాధనమై గెలవాలి నీవు నిలవాలి, దేవుని చేతిలో సాధనమై గెలవాలి నీవు నిలవాలి, గెలవాలి నీవు నిలవాలి, గెలవాలి నీవు నిలవాలి. మోజెస్ అన్న, నేను ఎలా ఉన్నాను చెప్పండి? ఎలా ఉన్నావు? మామూలుగా ఉన్నావు. మామూలుగా ఉన్నానా అన్న? జాగ్రత్తగా చూడమన్నాను కదా, మంచిగా చూడండి. ఓ పాటలు వింటున్నావా? పాటలు కాదు మోజెస్ అన్న, జాగ్రత్తగా చూడండి అన్న, మంచిగా చూడండి మీరు. బా ఏంటి శ్వేతక్క ఈ గోల? అరే త్వరగా లెసన్ చెప్పు, టైం అవుతుంది. మోజెస్ అన్న ప్లీజ్, మోజెస్ అన్న కొంచెం జూమ్ చేసి చూడండి నన్ను, ఎలా ఉన్నాను?
నన్ను చూస్తుంటే ఒక క్యూట్ లిటిల్ యానిమల్ ఏం గుర్తు రావట్లేదా? క్యూట్ లిటిల్ యానిమలా? ఎగ్జిబిషన్లో యానిమల్ లా ఉన్నావు. ఎగ్జిబిషన్లో యానిమల్ లాగా ఉన్నానా? మోసెస్ అన్న, మీరు నన్ను తమాషా పట్టించొద్దు ప్లీజ్. నేను ఈరోజు చిన్న జీవులు పెద్ద పాఠాలు సిరీస్లో ర్యాబిట్ గురించి చెప్దాం అనుకున్నాను. నేను ర్యాబిట్ లాగా కనిపిస్తున్నానా లేదా అని అడుగుతుంటే మీరు మొత్తం అప్సెట్ చేశారు. ఓ ఓ ఓ నిజమే నిజమే నిజమే, నిజంగా ర్యాబిట్ లాగా ఉన్నావు శ్వేతక్క నువ్వు కదా. బాగుంది కదన్నా. పిల్లలు మీ దగ్గర ఉందా ఇది? ఏం లే మోజెస్ అన్న, పిల్లలకి జస్ట్ అట్లా ఫన్నీగా ఇలా చూపిస్తే వాళ్ళు కూడా యా ర్యాబిట్ మా దగ్గర కూడా ఉంది అని చెప్పేసి ర్యాబిట్ మూడ్లోకి వెళ్ళిపోతారని చెప్పేసి ఇలా ర్యాబిట్ ఇయర్స్ పెట్టుకొని వచ్చా. మీరేమో ఇక నుంచి శ్వేత మోజెస్ అంటారు, ఏమైతే శ్వేత బన్నీ అంటారేమో. శ్వేత బన్నీయా? వావ్, ఇదేదో బాగుంది కదా పిల్లలు. సరే 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 శ్వేతక్క, నేనేదో జోక్ అన్నానులే కానీ నాకు అర్థమైంది నువ్వేదో టీచింగ్ ఎయిడ్ తీసుకొని వచ్చావని. సరే సరే, నేను కూడా నువ్వు ర్యాబిట్ గురించి ఏం చెప్తావో అని ఈగర్గా వెయిట్ చేస్తున్నానక్క. ఓకే మోజెస్ అన్న, సరే మరి ఇంకెందుకు ఆలస్యం, చిన్న జీవులు పెద్ద పాఠాలు సిరీస్లో లెసన్ నెంబర్ 2 చిన్న కుందేలు. ఓకే పిల్లలు, సరే పిల్లలు, మీకు కుందేలు గురించిన స్టోరీస్ ఏమైనా తెలుసా పిల్లలు? చిన్నప్పుడు ఇంగ్లీష్ బుక్స్లో మా అప్పుడైతే తెలుగు పుస్తకాల్లో ఉండేవి. కుందేలుని గురించి, ర్యాబిట్ని గురించిన స్టోరీస్ ఏమైనా తెలుసా మీకు? ఎన్ని ఉన్నాయో తెలుసా? శ్వేతక్క నాకు తెలుసు. నా పిల్లల్ని అడిగినా మీరే చెప్తారా మోజెస్ అన్న? సరే చెప్పండి. ర్యాబిట్ టార్టాయిస్ అక్క. ర్యాబిట్ అండ్ టార్టాయిస్, యా, కుందేలు తాబేలు కదా, రన్నింగ్ రేస్ పెట్టుకుంటాయి, ఫైనల్గా టార్టాయిస్ గెలుస్తుంది కదా. రైట్, వెరీ గుడ్ అన్న. ఇంకేమైనా గుర్తున్నాయా? ఇంకా ర్యాబిట్ లైన్ అక్క. అన్న ఇంగ్లీష్ మీడియం రా. నేను మాత్రం సింహం కుందేలు అనే కథ చదువుకున్నాను. చాలా తెలివైన కుందేలు అన్ని యానిమల్స్ని తినేస్తున్న సింహాన్ని ఒక బావి దగ్గర తీసుకెళ్ళి ఆ బావిలో ఆ సింహమే దూకేలాగా చేస్తుంది కదా. రైట్, ఓ సూపర్ అన్న. పిల్లలు మీకు కూడా గుర్తొచ్చాయా కుందేలు గురించిన స్టోరీస్? ఇంకేమైనా గుర్తొచ్చాయా? రైట్, నిజమేరా. మా చిన్నప్పుడు కుందేలు గురించి ఏదైనా స్టోరీ కానీ ఏదైనా లెసన్ కానీ ఉంది అంటే అందులో జనరల్గా కామన్గా కుందేలు గురించి ఎలాంటి మోరల్ నేర్చుకునే వాళ్ళం తెలుసా? అది చాలా తెలివైన యానిమల్ అని మేము నేర్చుకునే వాళ్ళం అనమాట. కుందేలులాగా తెలివిగా ఉండాలి అనే ఒక మోరల్ ఉండేదన్నమాట ఆ స్టోరీలో. ఓకేనా? సో పిల్లలు, నార్మల్ మోరల్ స్టోరీస్లోనే కాదు, బైబిల్ గ్రంథం కూడా కుందేల్లో నుంచి జ్ఞానాన్ని నేర్చుకోమని చెప్తుందిరా. అవును, మనం సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో చిన్న జీవులను గురించి 4 చిన్న జీవుల గురించి తెలుసుకుంటున్నాం కదా. అందులో ఫస్ట్ రాయబడిన మాట ఏంటి పిల్లలు? భూమి మీద చిన్న జీవులు 4 కలవు, అయితే అవి మిక్కిలి జ్ఞానము కలవి అన్న మాట ఉంది కదా. దాంట్లో 2వదిగా మనం ఈరోజు చిన్న కుందేలు గురించి చూసుకోబోతున్నాం. ఓకేనా? మరి చిన్న కుందేలు మనకి ఈరోజు ఏం లెసన్స్ నేర్పిస్తుందో జాగ్రత్తగా వినండి. ఓకేనా పిల్లలు? సరే, అయితే ఒకసారి ఆ వచనాన్ని చదువుదాము. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 26వ వచనం. ప్రావర్బ్స్ చాప్టర్ 30 వర్స్ 26 చదువుదామా పిల్లలు? చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును. చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును. ఏంటండి, ఏమని రాయబడి ఉందిరా? చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసం ఏర్పరచుకొనును. ఈ 2 మాటల్లో నుంచి మనం ఏం నేర్చుకోవచ్చబ్బా? చూద్దామా పిల్లలు? సరే, దానికంటే ముందుగా కుందేలు గురించి, ర్యాబిట్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం రా. కొన్ని ఆశ్చర్యకరమైన సంగతులు తెలుసుకుందాం పిల్లలు. ఇవి నేను ఒక పాస్టర్ గారు చెప్తుంటే నేను విన్నాను, నేను తెలుసుకుని రాసుకున్నాను మీకు కూడా చెప్దామని. ఓకేనా? సో మనందరం కలిసి ఈరోజు ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని తెలుసుకుందాం రా. అందులో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే కుందేళ్ళు చాలా నీట్గా ఉంటాయంట పిల్లలు, చాలా శుభ్రంగా ఉండడానికి ఇష్టపడతాయంట. అది కొంచెం మురికంటినా కూడా వెంటనే వాటర్ ఎక్కడ అని చెప్పేసి గబగబా వెళ్ళి దాంట్లో మురిగి అమ్మయ్య నా మురికంతా పోయింది అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతాయంట్రా.
ఇది బహుశా ఇళ్లల్లో పెంచుకునే ర్యాబిట్స్ గురించి అని చెప్పలేం, కానీ అడవుల్లో ఫారెస్ట్లో ఫ్రీగా తిరుగుతుంటాయే అవి మాత్రం చాలా నీట్గా ఉంటాయంట్రా. అవి చేస్తాయంట అలాంటి పని. ఓకేనా? ఎక్కడైనా మురికి అంటుకున్నా, ఎక్కడైనా చిరాకు కనిపించినా వెంటనే వెళ్ళి వాష్ చేసేసుకుంటాయంట్రా. మినిమం 5 times అయినా అవి స్నానం చేస్తాయి అని చెప్తారు. అవునరా, ఇది చెప్తుంటే నాకు ఇంకో విషయం గుర్తొస్తుంది. ఏదో ఒక దేశంలో చిన్న తెల్లటి కుందేళ్ళు ఉంటాయంట, చిన్న చిన్న ర్యాబిట్స్ ఉంటాయంట. వాటి ఫర్ చాలా మిల్కీ వైట్లో ఉంటుందంట పిల్లలు. అవైతే కొంచెం బురద అంటించుకోవడానికి కూడా అస్సలు ఇష్టపడదంట. అక్కడెక్కడైనా బురద ఉంది అంటే అస్సలు దాని జోలికి కూడా వెళ్ళదంట, అటువైపు కూడా వెళ్ళదంట పిల్లలు. అందుకని వేటగాళ్ళు ఏం చేస్తారంట తెలుసా? హంటర్స్ ఏం చేస్తారంట తెలుసా పిల్లలు? ఓహో, దాని నీట్నెస్సే దాని వీక్నెస్ అబ్బా. కాబట్టి అవి ఉండే ప్లేసెస్కి బురద రాసేస్తే హాయిగా వాటిని పట్టుకోవచ్చు అని చెప్పేసి అలా బురద రాసేసి కూర్చుంటారంట. బురద కానీ బ్లాక్ పెయింట్ కానీ అవి ఉండే ఆ హౌసెస్ దగ్గర అవి రాసేసి చక్కగా పక్కన నిలబడి చూస్తారంట. ఇక ఆ ర్యాబిట్స్ ఆ ఇంట్లోకి వెళ్దామని వచ్చి చూసేసరికి సడన్ బ్రేక్ వేసి ఆగిపోయి, ఓ నో ఇక్కడంతా డర్ట్ ఉంది, అమ్మో నేను మురికి అంటించుకోనని చెప్పేసి అక్కడే ఆగిపోతాయంట. హాయిగా ఈలోగా ఈ వేటగాడు వచ్చేసి టింగ్ మన ర్యాబిట్ని ఎత్తుకొని చక్కగా తన సంచులో వేసుకొని వెళ్ళిపోతాడంట. చూసారా? అంటే అవి చాలా నీట్గా ఉంటాయి అని చెప్పడం కోసం ఆ ఎగ్జాంపుల్ చెప్పాను. ఓకేనా? సో ఫస్ట్ పాయింట్ ఏంటి పిల్లలు? కుందేళ్ళు చాలా శుభ్రంగా ఉండడానికి ఇష్టపడతాయట, నీట్నెస్ని మెయింటైన్ చేస్తాయంట. ఓకేనా? సో ఇందులో నుంచి మనం కూడా ఒక చిన్న లెసన్ నేర్చుకోవాలి కదా పిల్లలు. మనం ఏం నేర్చుకుందామంటే, మనం కూడా ఆ చిన్న కుందేళ్ళలాగా మనం హోలీగా శుభ్రంగా, అంటే నిజమే ఫిజికల్గా కూడా రోజు చక్కగా స్నానం చేసి శుభ్రంగా ఉండడానికి మనం కూడా ఇష్టపడాలి. అండ్ సెకండ్ థింగ్, ఇన్నర్ మీనింగ్ ఏంటి అంటే, మనం కూడా కుందేలు ఈ బయట కనబడే మురికిని అంటించుకోవడానికి ఎలాగైతే ఇష్టపడట్లేదో, మనం కూడా మన హృదయానికి పాపం అనే మురికిని అంటించుకోకుండా శుభ్రంగా ఉండడానికి ఇష్టపడాలన్నమాట. అమ్మో ఇది తప్పు, ఇది పాపము, ఇది దేవునికి విరోధమైంది, నేను చేయకూడదని మన హృదయాన్ని మనం జాగ్రత్తగా మురికి అంటకుండా కాపాడుకోవాలన్నమాట. ఓకేనా పిల్లలు? ఫ్యాక్ట్ నెంబర్ 2. పిల్లలు, మీకు ఈ విషయం తెలుసా? కుందేలుని ఎలా పట్టుకుంటారా చెప్పండి? కుందేలుని మంచిగా ఇలా చంకకెత్తుకొని ఇలా తీసుకెళ్తారా? ఎలా పట్టుకుంటారు ర్యాబిట్ని చెప్పండి? ఎస్, దాన్ని చెవులతో పట్టుకుంటారు కదా నాన్న, ఇయర్స్ పట్టుకొని ఇలా పట్టుకుంటారు కదా నాన్న. అంటే కుందేలు యొక్క బలం దాని చెవుల్లో ఉంటుందంటరా. ఓకేనా? కుందేలుని బాడీలో అలా గట్టిగా పట్టుకుంటే దాని బోన్స్ ఈజీగా బ్రేక్ అయిపోతాయంట, ఫ్రాక్చర్ అయిపోతాయంట. అందుకని ఎప్పుడు కూడా ర్యాబిట్ని ఇయర్స్తో లిఫ్ట్ చేయాలన్నమాట. దాని ఇయర్స్లో చాలా బలం ఉంటుంది పిల్లలు. ఓకేనా? ఇప్పుడు దీంట్లో నుంచి కూడా మనం ఒక మంచి విషయం నేర్చుకుందామే. ఏంటంటే, మన బలం కూడా మన చెవుల్లో ఉంటుంది తెలుసా? మన బలం మన చెవుల్లో ఉంటుందా? ఎలాగబ్బా అనుకుంటున్నారా? అవును పిల్లలు, మనం ఏదైతే వింటామో అదే మనల్ని బిల్డ్ చేస్తుంది. మనం ఏదైతే వింటామో అదే మనం నేర్చుకుంటాం, ఆ ప్రకంగానే బిహేవ్ చేస్తాం, ప్రవర్తిస్తాం కదా నాన్న. సో మనం మంచి వాటిని విన్నామా మనం మంచి పర్సన్గా ఉంటాము, చెడ్డ వాటిని విన్నామా బ్యాడ్ థింగ్స్ చేసుకుంటూ బ్యాడ్ పర్సన్ అయిపోతాం అనమాట. ఓకేనా? సో అవునా కదా? మరి మనం వినేదాన్ని బట్టే మనం స్ట్రాంగ్ ఆర్ వీక్ అనేది మనం విని నేర్చుకునే దాన్ని బట్టే మన పర్సనాలిటీ అనేది బిల్డప్ అవుతుంది అనమాట. ఓకేనా? అంతేకాదు పిల్లలు, వినుట వలన విశ్వాసం కలుగుతుంది అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది కదా నాన్న. సో దేవుని మాటలను ఎవరైతే వింటారో వాళ్ళలో ఫెయిత్ కలుగుతుంది, వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారనమాట. సో మన బలం కూడా మన చెవుల్లో ఉండాలి. బ్యాడ్ థింగ్స్, అనవసరమైన గాసిప్స్ అవి ఇవి వినుకుంటూ అనవసరంగా మీ చెవులని మీ హృదయాన్ని పాడు చేసుకోకండి పిల్లలు. ఓకేనా? శ్వేతక్క, ఓ శ్వేతక్క, ఏంటి కళ్ళు తిరుగుతున్నాయా? కళ్ళ తిరగడం కాదు మోజస్ అన్న, ఫ్యాక్ట్ నెంబర్ 3 ప్రాక్టీస్ చేస్తున్నా. ఫ్యాక్ట్ నెంబర్ 3 ఏంటో తెలుసా? ఏంటంటే ర్యాబిట్ విజన్ 360 degrees యాంగిల్లో ఉంటుందంట. అసలు ఎట్లా సాధ్యం? అది ఎట్లా తిరుగుతుంది అబ్బా? లోపల ఐబాల్స్ కూడా ఇలా ఇలా తిరుగుతాయా ఏంటి? ఎలా జరుగుతుంది అదని ప్రాక్టీస్ చేస్తున్నాను. అమ్మో నా వల్ల కావట్లేదు, కళ్ళు నొప్పులు వచ్చేసాయన్న. పిల్లలు అవునంటారా? మరి ర్యాబిట్ విజన్ 360 degrees అంటే బహుశా అది ఇలా చూస్తే ఈ చివరి పాయింట్, ఇలా చూస్తే ఈ చివరి పాయింట్ వరకు మనకైతే ఇలా తిరిగి చూడాలి కదా. కానీ అది తిరిగి చూసే పని లేకుండానే వెనక నుంచి ఎవరు వస్తున్నారో కూడా అది ఈజీగా కనిపెట్టగలదనమాట. అంత స్ట్రాంగ్ విజన్ ఉంటుందన్నమాట దానికి. దానివల్ల
హంటర్ ఎటువైపు నుంచి వస్తాడో, ఏ శత్రువు ఎటువైపు నుంచి దాని మీద దాడి చేయబోతుంది అనే విషయాన్ని అది ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతుందంట. సరే, దీంట్లో నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, మనం కూడా మన శత్రువు మనల్ని ఏ వైపు నుంచి దాడి చేస్తాడు, ఎటువైపు నుంచి వాడు మన మీద ఫైట్ చేయడానికి వస్తాడు అనేది ఎప్పుడు కూడా విజిలెంట్గా ఉండాలి పిల్లలు, కనిపెట్టుకుంటూ ఉండాలన్నమాట. మన ఎనిమీ మూమెంట్స్ని కనిపెట్టుకోవాలి, అలాగే మన ప్రవర్తనను కూడా మనం జాగ్రత్తగా కనిపెట్టుకోవాలన్నమాట. ఓకేనా? సో అలాగా అన్ని వైపులా మనం జాగ్రత్తగా ఉంటేనే మన ఎనిమీని మనం అటాక్ చేయగలుగుతాం అనమాట. ఓకేనా? ఫోర్త్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా పిల్లలు? మోజెస్ అన్న, ర్యాబిట్స్ ప్యూర్ వెజిటేరియన్స్ అంట మోజెస్ అన్న. నాకు అస్సలు నచ్చలేదు. నాకు తెలుసు, మనలాగా అవి ప్యూర్ నాన్ వెజిటేరియన్స్ కావంట మోజెస్ అన్న, ప్యూర్ వెజిటేరియన్స్ అంట. పిల్లలు చూసారా, ర్యాబిట్స్ ప్యూర్ వెజిటేరియన్ అనమాట. అవి ఏం తింటే చెప్పండి, ర్యాబిట్ అనగానే మనకి వెంటనే పక్కన టింగ్ మన వెలిగేది ఏంట్రా? క్యారెట్ కదా పిల్లలు. సో అవి లీవ్స్, క్యారెట్స్, రాడిష్ ఇవే తింటాయన్నమాట. అంటే అవి ఏదైనా ఒక జీవిని చంపి తినడం అనేది వాటికి చేత కాదంట, వాటికి ఇష్టం ఉండదేమో అనుకుంటున్నాను నేనైతే. అంటే దే ఆర్ వెరీ సాఫ్ట్ యానిమల్స్ అనమాట. ఎవరిని హర్ట్ చేయవు, ఎవరికి గాయం చేయవు, వేటిని చంపి తినడం వాటికి ఇష్టం ఉండదన్నమాట. ఓకేనా పిల్లలు? సో దీంట్లో నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, మనం కూడా సాఫ్ట్గా ఉండాలి, టెండర్గా ఉండాలి. ఎవరిని బాధ పెట్టడము, తిట్టడము, కొట్టడము అలా ఎప్పుడు మనం ఎవరిని బాధ పెట్టకూడదు, హర్ట్ చేయకూడదు పిల్లలు. ఓకేనా? మనం కూడా ర్యాబిట్స్ లాగా సాఫ్ట్గా, సాత్వికంగా, మీక్గా ఉండాలన్నమాట. ఓకేనా పిల్లలు? మంచిగా, మంచి బాబు, అస్సలు కోపం రాదు, ఎవరిని బాధ పెట్టాడు, ఎవరిని హర్ట్ చేయడు అనే మంచి పేరు తెచ్చుకోవాలి పిల్లలు. ఓకేనా? ఫ్యాక్ట్ నెంబర్ 5, ర్యాబిట్ టీత్ లైఫ్ టైం పెరుగుతూనే ఉంటాయంట పిల్లలు. మనకైతే ఒక ఏజ్ వరకు పెరిగి ఆగిపోతాయి కదా, కానీ ర్యాబిట్కి ఎప్పుడు ఆ టీత్ పెరుగుతూనే ఉంటాయంట. ఎందుకంటే టఫ్గా, హార్డ్గా ఉండే క్యారెట్, రాడిష్ లాంటి ఆ వెజిటేబుల్స్ని చక్కగా తినడం కోసం దాని టీత్ ఎప్పుడు కూడా షార్ప్గాను పెరుగుతూనే ఉంటాయన్నమాట. ఓకేనా? దీన్ని కొంచెం స్పిరిచువల్గా నేర్చుకోవాలి కాబట్టి ఎట్లా అప్లై చేసుకుంటున్నానంటే, మనం కూడా రెగ్యులర్గా వాక్యం చదువుకోవడం, దాన్ని మెడిటేట్ చేయడం, అంటే డైజెస్ట్ చేసుకోవడం, ఇవి మన స్పిరిచువల్ గ్రోత్ని చూపిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో మనం కూడా ఎప్పుడు లైఫ్లో స్పిరిచువల్గా ఎదుగుతూనే ఉండాలి. ఒక స్టేజ్ అయిపోయింది, ఇంకా చాలు, ఇంకా నాకు మొత్తం తెలిసిపోయింది అనడానికి ఏం ఉండదు పిల్లలు. స్పిరిచువల్గా మనం ఎప్పుడూ ఎదుగుతూనే ఉండాలి. అంతేకాదు పిల్లలు, ఆ టీత్తో ర్యాబిట్ ఎప్పుడు కూడా చూ చేస్తూ ఉంటాయంట, నెమరు వేస్తూ ఉంటాయంట పిల్లలు. ఓకేనా? సో మనం కూడా ఆ చదివిన వాక్యాన్ని ఎప్పుడు కూడా మనం నెమరు వేసుకుంటూ ఉండాలి, రిమైండ్ చేసుకుంటూ ఉండాలి, మెడిటేట్ చేసుకుంటూ ఉండాలి పిల్లలు. ఓకేనా? ఆ తర్వాత 6th ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా పిల్లలు? అసలు ర్యాబిట్స్ వామిటింగే చేసుకోదంట పిల్లలు. అని వాడు వామిటింగే చేసుకోవంటరా. నేను అనుకుంటున్నాను, బహుశా అవి చక్కగా నములుతాయి కదా, అవి చక్కగా నెమరు వేసుకుంటాయి కదా, అందుకని ఈజీగా డైజెస్ట్ అయిపోతాయి, ఇండైజెషన్ ప్రాబ్లమే ఉండదన్నమాట ర్యాబిట్కి. అందుకే అది ఎప్పుడూ వామిటింగ్ చేసుకోదంట. సో మనం కూడా పిల్లలు, మనం దేవుని వాక్యాన్ని చక్కగా ధ్యానించి దాన్ని నెమరు వేసుకుంటూ దాన్ని మంచిగా మనం అండర్స్టాండ్ చేసుకోగలిగినప్పుడు, డైజెస్ట్ చేసుకోగలిగినప్పుడు, ఈ లోక సంబంధమైన విషయాలు మనకి పడనవి మన బాడీలోకి ఎంటర్ అవ్వనే అవ్వవు, మన హార్ట్లోకి ఎంటర్ అవ్వనే అవ్వవు. దానివల్ల ఈ లోక సంబంధమైన ఇండైజెషన్స్ మనకు ఉండనే ఉండవన్నమాట. ఎప్పుడు హ్యాపీగా, హెల్దీగా, ఫిజికల్గా, మెంటల్గా కూడా హ్యాపీ అండ్ హెల్దీగా ఉంటాం పిల్లలు. నో ఇండైజెషన్ ప్రాబ్లమ్స్. 7th పాయింట్ ఏంటి అంటే, అవి ఎప్పుడు గ్రూప్స్గా ఉంటాయంట పిల్లలు. ఎప్పుడు కూడా గ్రూప్స్గా తిరగడానికి, గ్రూప్స్గా ఉండడానికి ఇష్టపడతాయి అన్నమాట. ఒంటరిగా ఉండలేవు, ఫెలోషిప్ని ఇష్టపడతాయి అన్నమాట. మనం కూడా అలాగే ఒంటరిగా ఉండకూడదు పిల్లలు ఎప్పుడు. ఓకేనా? ఎప్పుడు మనం ఒక మంచి ఫెలోషిప్లో ఉండాలి. మనల్ని గుడ్ వైపు నడిపించే వాళ్ళతో, మనం ఏదైనా తప్పు చేస్తే నో ఇది చేయకూడదని మనల్ని వార్న్ చేసే వాళ్ళతో, గద్దించే వాళ్ళతో, అలాగే మనకు దేవుని గురించి, దేవుని వాక్యం గురించి, మంచి విషయాల గురించి చెప్పే వాళ్ళ ఫెలోషిప్లో మనం ఎప్పుడూ ఉండాలి. ఓకేనా? ఒంటరిగా ఉంటే ఏమవుతుంది పిల్లలు? సాటన్ మనల్ని అటాక్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. మీకు గుర్తుందా, హవ్వమ్మ ఒక్కతే ఉన్నప్పుడే కదా సాటన్ అటాక్ చేశాడు కదా పిల్లలు. అందుకని మనం ఎప్పుడు ఒంటరిగా కాదు, సహవాసంగా ఉండాలన్నమాట. మంచి ఫెలోషిప్లో మనం ఎప్పుడూ ఉండాలి. ఓకే? అలాగే 8th ఫ్యాక్ట్ ఏంటంటే పిల్లలు, కుందేళ్ళు ఎక్కువగా పిల్లల్ని కంటాయంటరా. ఫర్టిలిటీ అనేది ఎక్కువ అనమాట ర్యాబిట్స్లో. ఓకేనా? అంటే అవి ఎంత ఒక 21 days 30 daysలోనే పిల్లల్ని కనేస్తాయంటరా. ఓకేనా? అదే మమ్మీ అయితే ఎన్ని నెలలు మోస్తుంది మనల్ని చెప్పండి?
9 months కదా పిల్లలు. కానీ ర్యాబిట్స్ అలా కాదంట్రా, ఒక 1 monthలోనే అది పిల్లలు కనేస్తుందంట. ఓకేనా? సో అలాగా సంవత్సరంలో చాలాసార్లు అండ్ అట్ ఏ టైం చాలామంది పిల్లలకి అంటుందంట. ఓకేనా? అయితే దీన్ని మనం కొంచెం పెద్దవాళ్ళకి సంబంధించిన విషయం అనుకోకుండా జాగ్రత్తగా విందాం పిల్లలు. ఏంటి అంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, కనడం, గివింగ్ బర్త్ అంటే ఒక కొత్త వ్యక్తిని యేసే దగ్గరికి నడిపించటం అన్నమాట. ఓకేనా? వాళ్ళు పాపం విషయంలో చనిపోయి యేసయ్యలో తిరిగి జన్మించటం, బార్న్ అగైన్ అంటాం కదా. మీరు విన్నారు ఎప్పుడైనా మాట? బార్న్ అగైన్ అని అంటుంటాం చూసారా, కొత్తగా జన్మించటం. సో అలాగా ఒక వ్యక్తి పాపం విషయంలో చనిపోయి యేసుక్రీస్తుని తెలుసుకోవడం ద్వారా మళ్ళీ తిరిగి జన్మిస్తారు చూసారా, అలాగా ఒక వ్యక్తిని మనం గైడ్ చేయడం అన్నమాట కనడం అంటే. ఓకేనా పిల్లలు ఇయర్ అంతట్లో అట్లీస్ట్ ఒక్క పర్సన్కైనా మనం యేసయ్య గురించి చెప్తామా పిల్లలు? యేసయ్య నిజమైన దేవుడు, ఆయన మంచి దేవుడు, ఆయన మన పాపం నుంచి విడిపించే దేవుడు, ఆయన మనకు బదులుగా శిక్ష అనుభవించి సిలువలో ప్రాణం పెట్టి మన కోసం మళ్ళీ తిరిగి లేచారు, ఆయన మనల్ని పరలోకానికి తీసుకెళ్తారు అని ఎప్పుడైనా ఎవరితో అయినా షేర్ చేసుకోగలుగుతున్నామా పిల్లలు? అలా చేసుకుంటే కనుక నిజంగా మనం కూడా ఒక వ్యక్తిని యేసయ్య దగ్గర తీసుకొచ్చిన వాళ్ళం అవుతాం అన్నమాట. ఓకేనా పిల్లలు? ఈ పాయింట్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, దెన్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఫ్యాక్ట్ ఏంటి అంటే, ఫ్యాక్ట్ నెంబర్ 9, కుందేళ్ళు ఎక్కడుంటాయో తెలుసా పిల్లలు? ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని రకాల బర్డ్స్ ఏమో నెస్ట్లో ఉంటాయి, గూళ్ళలో ఉంటాయి. కొన్ని రకాల బర్డ్స్ ఏమో కేజెస్లో ఉంటాయి, ఇళ్లలో పెంచుకున్నవి, పంజరాల్లో ఉంటాయి కదా. లయన్స్ ఏమో డెన్స్లో ఉంటాయి, డాగ్స్కి ఒక ఇల్లు ఉంటాయి. అలాగా ప్రతి యానిమల్కి, ప్రతి బర్డ్కి ఏదో ఒక ఉండడానికి వాటి సెల్ఫ్ హోమ్స్ అనేవి ఉంటాయి కదా పిల్లలు, వాటి రెస్టింగ్ ప్లేసెస్ వాటికి ఉంటాయి కదా. మరి ర్యాబిట్స్ ఎక్కడుంటాయిరా, కుందేళ్ళు ఎక్కడుంటాయి తెలుసా పిల్లలు మీకు? అదే ఈరోజు మన మెయిన్ లెసన్ పిల్లలు. ఓకేనా? కుందేళ్ళు పేటు సందులలో తమ నివాసములు ఏర్పరచుకొనును అని చదువుకున్నాం కదా నాన్న. పేటు సందులు అంటే ఏంటో తెలుసా పిల్లలు? బిగ్ రాక్స్, ఒక పెద్ద పెద్ద బండలు అన్నమాట. ఓకేనా? చాలా పెద్ద రాక్స్. ఆ రాక్స్ సమ్మర్ హీట్కి కానీ వేడికి కొన్నిసార్లు ఇట్లాగా బ్రేక్ అవుతుంటాయి అన్నమాట. ఓకేనా? ఏదైనా కారణం వల్ల ఒకే ఒక్క పెద్ద సైజు స్టోన్, రాక్ అనాలి కదా, బిగ్ రాక్స్ అనేవి కొన్నిసార్లు ఇలా పగులుతాయి కదా. పగిలినప్పుడు వాటి మధ్యలో కొంచెం గ్యాప్ ఏర్పడుతుంది చూసారా, అవిరా కుందేలు ఉండే ఇళ్ళు తెలుసా? అవును పిల్లలు, ఎక్కడైతే ఆ పెద్ద బండలు పగిలిలాగా గ్యాప్ వస్తుందో ఆ గ్యాప్లోకి వెళ్ళి అక్కడ ఉంటాయంటారా ఈ కుందేళ్ళు. ఇందాక నుంచి నేను కుందేలు ర్యాబిట్ అంటున్నాను, కానీ ఒరిజినల్ వర్షన్లో వీటిని ఏమంటారు తెలుసా పిల్లలు? కోనీస్ అంటారనమాట. ఓకేనా? చిన్న కుందేళ్ళు లేదా కోనీస్ అంటారనమాట. ఓకేనా? ఈ కోనీస్ ఎక్కడుంటాయి అంటే ఆ పెద్ద రాళ్ల సందులలో అవి ఉంటాయన్నమాట. ఈరోజు మనం నేర్చుకోబోయే మెయిన్ లెసన్ ఇదే అనమాట పిల్లలు. సో ఇప్పుడు ఈరోజు ఈ ర్యాబిట్స్ లేదా కోనీస్ నుంచి మనం నేర్చుకోబోయే ఇంపార్టెంట్ లెసన్స్ ఏంటో చూద్దాం. లెసన్ నెంబర్ 1, అవి బలము లేని జంతువులు. చెప్పండి, అవి బలము లేని జంతువులు. అవును పిల్లలు, ర్యాబిట్స్కి నేను వీక్ యానిమల్ అనే విషయం తెలుసురా. నేను చాలా చిన్న యానిమల్ని, వీక్ యానిమల్ని. ఎవరైనా హంటర్ నా వెనుక పడితే నేను అసలు తప్పించుకోవడం అనేది నా వల్ల కాదు. ఐఎమ్ వెరీ హెల్ప్లెస్, ఐఎమ్ వెరీ వీక్. కాబట్టి నాకు ఏదైనా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కావాలి. నేను వీక్ కాబట్టి నాకు ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కావాలి అని చెప్పేసి అది వెళ్ళి ఆ బండ సందుల్లో దాక్కుంటుందంటరా. ఏం కాదులే, నేను తప్పించుకుంటాలే అని ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉండవంట. అది రియలిస్టిక్గా ఆలోచిస్తుందంట. నేను చాలా వీక్, నాకు సపోర్ట్ కావాలి. అయితే స్ట్రాంగ్ రాక్ ఉంది కదా, ఆ స్ట్రాంగ్ రాక్లోకి వెళ్తే నేను సేఫ్గా ఉంటాననే విషయాన్ని అది అర్థం చేసుకుంటుందన్నమాట, అది గ్రహిస్తుందన్నమాట. ఇక్కడే ఆగుదాం పిల్లలు. మీకు తెలుసా మీరు వీక్ అని? అవును నాన్న, మనం అనుకుంటాం నేను పెద్దదాన్ని అయిపోయా, నాకు అన్నీ తెలుసు, నేను చేసుకోగలను, నాకు వచ్చు, నాకు తెలుసమ్మా, ఊరికి చెప్పకండి, ఎందుకు అన్నిసార్లు చెప్తారు అని మనం అనుకుంటుంటాం. కానీ పిల్లలు మీకు తెలుసా, వీఆర్ వీక్. అవును నాన్న, మనం ఈజీగా పాపంలో పడిపోతాం, ఈజీగా మిస్టేక్స్ చేస్తాం. అయిపోయిన తర్వాత అయ్యో ఇట్లా అవుతుంది అనుకోలేదే. చెప్పండి, అలా అనుకుంటామా లేదా? బోలెడన్ని సార్లు కదా పిల్లలు. అందుకనే ఒక విషయం అర్థం చేసుకోవాలి, ఐఎమ్ స్టిల్ అ కిడ్. నేను ఇంకా చిన్నదాన్నే కాదు, పెద్దవాళ్ళం మేము కూడా వీకేరా. మన స్ట్రాంగ్ సపోర్ట్ అయిన జీసస్ పక్కకు వచ్చి నిలబడితే తప్ప మనం వీకే పిల్లలు. వీఆర్ వీక్ బట్ హీ ఈజ్ స్ట్రాంగ్. సో ఈ విషయం మనకు అర్థం కావాలిరా.
నేను వీక్ అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటేనే మన స్ట్రాంగ్ రెఫ్యూజ్ అయిన దేవుని దగ్గరికి పరిగెత్తుకుంటూ రాగలుగుతాం. అమ్మో ఇది నా ఒక్కదాని వల్ల అయితే కాదు, నాకు దేవుని సహాయం కావాలి అని చెప్పేసి ఆ ర్యాబిట్ లాగా మనం కూడా మన బలమైన దేవుని దగ్గరికి, మన స్ట్రాంగ్ రాక్ ఎవరు చెప్పండి పిల్లలు ఇప్పుడు? యేసయ్య. సామెతల గ్రంథంలో ఏం రాసి ఉంటుందిరా? యేసయ్య నామం బలమైన దుర్గం, అక్కడ మనం సురక్షితంగా ఉంటాం కదా నాన్న. రైట్. సో ఇప్పుడు నేను వీక్ అనే విషయం నాకు అర్థమైతేనే నేను దేవుని హెల్ప్ కోసం దేవుని దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తానన్నమాట. ఇది మన ర్యాబిట్ ఈరోజు మనకు నేర్పుతున్న పాఠం. సో చెప్పండి, వీ మే బీ వీక్ బట్ హీ స్ట్రాంగ్. ఎందుకంటే our God is so big, so strong and so mighty God కదా పిల్లలు. అలాగే పాయింట్ నెంబర్ 2, our safest place is in God alone నాన్న. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? మనం సురక్షితంగా ఉండగలిగిన ఒకే ఒక్క ప్లేస్ ఏంటి అంటే దేవుడు, ఓకేనా? దేవుని దగ్గరే మనం సేఫ్గా ఉండగలం. ఆ కుందేళ్ళు ఏం చేస్తాయి తెలుసా పిల్లలు? ఎప్పుడైతే వేటగాడు దాన్ని వెనక పడతాడో గబగబా వెళ్ళి ఆ బండలోకి వెళ్ళిపోద్ది అనమాట. ఎందుకంటే ఎక్కడైనా సరే ఆ వేటగాడు పట్టుకుంటాడేమో కానీ ఈ బండ సందులోకి దూరలేడు కదా, నన్ను పట్టుకోలేడు కదా, అందుకని చెప్పేసి అది రయ్యమని చెప్పేసి ఆ బండ సందులోకి వెళ్ళి హ్యాపీగా సేఫ్గా ఉంటుందన్నమాట. మనకి ఫుల్ సేఫెస్ట్ అండ్ సెక్యూర్డ్ ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది మన జీసస్లోనేరా, మన యేసే దగ్గర పిల్లలు, ఓకేనా? వీళ్ళుంటే నాకు చాలా ధైర్యం ఉంటుంది, వీళ్ళుంటే నాకు హ్యాపీగా ఉంటుంది, వీళ్ళుంటే నాకు ఏం భయం లేదు అని కొన్నిసార్లు కొద్దిమంది మనుషుల గురించి మనం హ్యాపీగా ధైర్యంగా ఉంటాం కదా నాన్న. కానీ పిల్లలు, ఏ మనిషి అయినా ఈ భూమి మీద ఒక లిమిటెడ్ టైం పీరియడే కదా, లిమిటెడ్ లైఫ్ టైంలోనే ఉంటారు. ఒకవేళ వాళ్ళు లేకపోతే మళ్ళీ మనం భయపడిపోతాం, అయ్యో వాళ్ళు లేరు ఇప్పుడు ఎట్లా అని కదా నాన్న. కానీ పిల్లలు, మన యేసయ్య అయితే నిన్న, ఈరోజు, రేపు, యుగ యుగాలు ఉండే దేవుడు. ఆయన దగ్గరికి మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు పిల్లలు, ఓకేనా? సో ఎవరైతే ఆయన దగ్గరికి పరిగెత్తుకొని వస్తారో, యేసయ్యలో ఉండడానికి ఇష్టపడతారో వాళ్ళు ఆల్వేస్ సేఫ్ అండ్ సెక్యూర్డ్ పిల్లలు. సో చెప్పండి, ఆర్ సేఫెస్ట్ ప్లేస్ ఈజ్ ఇన్ గాడ్ అలోన్. బైబిల్లో ఏమని రాసి ఉంటుందో తెలుసా పిల్లలు? ఆ బండ క్రీస్తే. ఎస్, జీసస్ ఈజ్ అ రాక్. అవును పిల్లలు, ఆయన మన కొరకు స్ట్రాంగ్ రాక్లా ఉన్నాడనమాట పిల్లలు. ఆ రాక్ ఎలాగైతే బ్రేక్ అయినప్పుడు దానిలోకి వెళ్ళి ర్యాబిట్ దాక్కుంటుందో, సేఫ్గా ఉంటుందో, మనం ఆయనలో సేఫ్గా ఉండడం కోసం ఆయన కూడా సిలువలో కొట్టబడ్డారు కదా పిల్లలు. ఆయన బాడీని కూడా ముక్కలు ముక్కలు అయ్యేంతగా కొట్టారు కదా పిల్లలు. సో ఆ చీల్చబడిన బండ యేసయ్యే అని కొరింథీ పత్రికలో ఉంటుంది పిల్లలు. సో గుర్తుపెట్టుకున్నానా, మన కోసం చీల్చబడిన బండ యేసయ్యే. అందుకనే హీ ఈజ్ అ రాక్ అండ్ స్ట్రాంగ్ రెఫ్యూజ్. థర్డ్ పాయింట్, లాస్ట్ పాయింట్, ద ట్రూ విజ్డమ్ ఈజ్ ట్రస్టింగ్ గాడ్. ఎస్ పిల్లలు, చెప్పండి మళ్ళీ ఒకసారి. ద ట్రూ విజ్డమ్ ఈజ్ ట్రస్టింగ్ గాడ్. అవునన్నా, మన దేవుని యందు నమ్మకం ఉంచటం అనేదే నిజమైన జ్ఞానం. ఓ బోల్డ్ అని పుస్తకాలు చదువుకుంటే వచ్చే జ్ఞానము, ఆ జ్ఞానం, ఈ జ్ఞానం, ఇవేవి నిజమైన జ్ఞానం కాదు పిల్లలు, ఓకేనా? నిజమైన జ్ఞానం, నిజమైన విజ్డమ్ ఎవరిది అంటే ఎవరైతే దేవుని మీద నమ్మకం ఉంచుతారో వాళ్ళ దగ్గర నిజమైన జ్ఞానం ఉంటుంది. అందుకే కదా యెహోవా యందు భయభక్తులే జ్ఞానానికి మూలం అని మనం చదువుకున్నాం కదా పిల్లలు. అంటే ఏం లేదురా, నా మీద నాకు నమ్మకం ఉందనుకోండి పిల్లలు, నేను అసలు తప్పు చేయను, నేను అసలు అబద్ధమే ఆడను, నేను ఎప్పుడు ఏ మిస్టేకే చేయను అన్నాను అనుకోండి పిల్లలు, ద వెరీ నెక్స్ట్ మినిట్లోనే ఏదైనా తప్పు చేసేయచ్చు కదా. టెంప్టేషన్స్ అలా ఉంటాయి మరి. సో నేను ఇవాళ ఉన్నట్టుగా రేపు ఉండను. ఈరోజు చాలా మంచిగా కూల్గా ఉండొచ్చు, రేపు ఏదైనా చాలా కోపం తెప్పించే ఇన్సిడెంట్ జరిగితే నాకు చాలా బీపీ వచ్చేసి, చాలా కోపం వచ్చేసి గట్టిగా అరిచేస్తానేమో కదా నాన్న. అయ్యో నాకు అసలు ఏ కోపమే రాదు, నేను అసలు ఏ తప్పు చేయనని నిన్ననే అన్నాను, ఈరోజు ఏంటి అలా బ్యాడ్ వర్డ్స్ మాట్లాడేశానని చెప్పేసి దెబ్బకి నోటికి జిప్ వేసేసుకోవాలి కదా నాన్న. అంటే నేను మంచిదన్నాను, నేను ఏ తప్పు చేయనను, ఎప్పుడు మన మీద మనం నమ్మకం ఉంచుకోకూడదు పిల్లలు, ఓకేనా? మనము నమ్మదగని వారము అని బైబిల్ చెప్తుంది. అది ఎప్పుడు కూడా నిజమే పిల్లలు, ఓకేనా? సో చెప్పండి పిల్లలు, నేను అసలు పాపమే చేయను, నేను చాలా మంచిగా ఉంటాను అని అనుకుంటే అది ఫూలిష్నెస్ రా, ఓకేనా? నేను మంచిగా ఉంటాను ఎప్పుడు యేసయ్యలో ఉంటేనే, నేను గుడ్ గర్ల్ని ఎప్పుడు యేసయ్య నా హృదయంలో ఉంటేనే, నేను స్ట్రాంగ్ ఎప్పుడు యేసయ్య నా చేయి పట్టుకుంటేనే. ఇలా ఎవరైతే అర్థం చేసుకుంటారో దే ఆర్ ద వైస్ పిల్లలు, ఓకేనా? వాళ్ళు నిజమైన జ్ఞానవంతులు అనమాట.
సో అది పిల్లలు చెప్పండి, ఈరోజు మనం ర్యాబిట్ నుంచి నేర్చుకున్న 3 మంచి విషయాలు చెప్పండి, 3 స్పిరిచువల్ లెసన్స్ చెప్పండి పిల్లలు. నెంబర్ 1, ర్యాబిట్స్ నోస్ దట్ దే ఆర్ వీక్. ఓకేనా? సో మనం కూడా మనం వీక్ అనే విషయాన్ని మనం ఒప్పుకోవాలి, అర్థం చేసుకోవాలి. వీ మే బీ వీక్ బట్ హీ ఈజ్ స్ట్రాంగ్. ఇది గుర్తుపెట్టుకోవాలి పిల్లలు. ఓకేనా? ఓకే, లెసన్ నెంబర్ 2, అవర్ సేఫెస్ట్ ప్లేస్ ఈజ్ ఇన్ గాడ్ అలోన్. మన సేఫ్ ప్లేస్ ఏంటి అంటే దేవుడిలో మాత్రమే, దేవునిలో మాత్రమే. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 3, ట్రూ విజ్డమ్ ఈజ్ ట్రస్టింగ్ గాడ్. నిజమైన జ్ఞానం ఏది అంటే దేవుని యందు నమ్మకం ఉంచటం, మన మీద మనం నమ్మకం పెట్టుకోవడం కాదు కదా పిల్లలు. అందుకేరా బైబిల్లో కూడా చాలా చాలా పెద్దవాళ్ళు, చాలా గొప్పవాళ్ళు, అంటే డేవిడ్ అంకుల్, ఇంకా డానియల్ అంకుల్, మోజెస్, జోసెఫ్, ఇలా వీళ్ళందరూ కూడా ఎవరి మీద నమ్మకం ఉంచారు పిల్లలు? దేవుని మీద. మా వల్ల అయితే కాదు, దేవుడు మాతో ఉంటే. అంతదాకెందుకు, పౌలు గారు ఏమన్నారా, నాలో అయితే మంచిదేది ఉండదు, నేను ఎప్పుడు వీకే, బట్ నన్ను బలపరిచే దేవుడు నాతో ఉంటే నేను ఏదైనా చేసేస్తాను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంథెన్స్ మీ అని అంటారు పౌలు గారు కూడా కదా నాన్న. సో ఇంత పెద్ద పెద్ద వాళ్ళే నేను మంచిగా ఉంటా, నేను అసలు పాపం చేసే అవకాశమే లేదు, ఐఎమ్ స్ట్రాంగ్ అని అనుకోలేదురా. వాళ్ళందరూ దేవుని మీద నమ్మకం ఉంచారు. దేవా మీరు నా హృదయంలో ఉంటేనే, మీ వాక్యం నా హృదయంలో ఉంటేనే నేను సేఫ్గా ఉంటానని చెప్పేసి దేవుని ముందు సరెండర్ అయిపోయారు కదా పిల్లలు. అంటే వీఆర్ వీక్ బట్ యు ఆర్ స్ట్రాంగ్, కాబట్టి నీ వెనక దాక్కుంటా మెసేయమేమని చెప్పేసి అంత పెద్దవాళ్లే చెప్తే చిన్న చిన్న పిల్లలం, బుడ్డి బుడ్డి పిల్లలం మనం ఏం చెప్పాలిరా చెప్పండి. ఎప్పుడైనా మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు డాగ్ మీ వెనక పడింది అనుకోండిరా, అప్పుడు వెంటనే మీరు ఏం చేస్తారు, పరిగెత్తుకుంటూ వెళ్ళి నాన్న చాటును దాక్కుంటారు కదా నాన్న. అంతేరా, సేమ్ పాపం చాలా భయంకరమైంది. సాతాను చాలా పెద్ద శత్రువే పిల్లలు. అయితే వాడిని మనకి మనం ఓన్గా ఫైట్ చేయడం అనేది మన వల్ల కాదు, మనం ఈజీగా ఓడిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మనకి యేసయ్య అవసరం పిల్లలు. యేసయ్య అనే బండ, యేసయ్య అనే స్ట్రాంగ్ రాక్, యేసయ్య అనే స్ట్రాంగ్ రెఫ్యూజ్ మనకు ముందుగా ఉన్నప్పుడు సాతాను భయపడతాడు, మనం ధైర్యంగా ఉంటాం. ఓకేనా పిల్లలు? ఎందుకంటే యేసయ్య మన కోసం తన ప్రాణమే ఇచ్చేశారు కదా నాన్న. సో ప్రాణం ఇచ్చి తిరిగి లేచి, మరణాన్ని కూడా తిరిగి లేచిన యేసయ్య అంటే సాతాను కూడా చాలా భయం పిల్లలు. ఓకేనా? అందుకే మన స్ట్రాంగ్ రెఫ్యూజ్ అయిన యేసయ్యతో మనం ఉండాలి, యేసయ్య చాటున మనం సేఫ్గా ఉండాలి. ఓకేనా పిల్లలు? చూసారా రాబిట్ ఎంత మంచి విషయాలు నేర్పించిందో. అవి బలము లేని జీవులు కానీ అవి చాలా జ్ఞానం కలిగినవి. వాటి జ్ఞానం ఎక్కడ అర్థమైంది మనకి? అవి బలం లేనివని అర్థం చేసుకొని బలమైన ఆశ్రయం చాటునవి దాక్కున్నాయి చూసారా, అదిరా వాటి విజ్డమ్, అది దాని జ్ఞానం. ఓకేనా? సో మనం కూడా మన యేసయ్య చాటును ఉంటేనే నిజమైన జ్ఞానం కలిగిన పిల్లలం అనమాట. ఓకేనా పిల్లలు? సో అలాగా ఆ చిన్న కుందేలలాగా జ్ఞానం కలిగి జీవించే పిల్లలుగా ఉండాలని మన యేసయ్యని అడుగుదామా పిల్లలు? లెట్స్ ప్రే. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు. ఈరోజు చిన్న కుందేలు ద్వారా మాకు నేర్పించిన మంచి పాఠాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అవి బలము లేని జీవులైనా కూడా బలమైన బండ చాటున అవి సేఫ్గా ఉన్నట్టుగానే మేము కూడా బలము లేని వారం ప్రభువా, మేము కూడా వీక్, మేము పాపాన్ని మా సొంతంగా మేము జయించలేము. కాబట్టి ప్రభువా మాకు మీ అవసరత ఎంతైనా ఉంది. మీరు మా బలమైన దుర్గం కాబట్టి ప్రభువా, మా కొరకు సిలువలో ప్రాణం పెట్టిన మా దేవుడు, మా బండ మీరే కాబట్టి మీ చాటున మా పిల్లలుండి సురక్షితంగా ఉండడానికి సహాయం చేస్తున్నామని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఓకే పిల్లలు, ఈరోజు గంటత వాక్యం తీయండి. మీ బైబిల్స్ తెరిచి సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం. ప్రావర్బ్స్ చాప్టర్ 18 వర్స్ 10. యెహోవా నామము బలమైన దుర్గము, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉండును. నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉండును. ఓకేనా పిల్లలు? ఇందాక మనం చెప్పుకుందంతా ఇదే కదరా. ఆయన నామం బలమైన దుర్గం, హీ ఈజ్ అవర్ స్ట్రాంగెస్ట్ రెఫ్యూజ్. కాబట్టి ఆయనలో ఉండడం మనకి ఎప్పుడూ సేఫ్ పిల్లలు. ఓకే పిల్లలు, ఈ వాక్యాన్ని చక్కగా కంటెంట్ చేయండి నాన్న. ఓకే పిల్లలు, మరి ఈరోజు చిన్న జీవులు పెద్ద పాఠాల్లో 2వ లెసన్ చిన్న కుందేల్లో నుంచి చాలా పెద్ద పాఠం నేర్చుకున్నాం కదా పిల్లలు. అవునా? వీఆర్ వీక్ బట్ హీ ఈజ్ స్ట్రాంగ్. ఈ విషయం ఎప్పుడు మర్చిపోవద్దు. ఆయనను ఆశ్రయం చేసుకొని సేఫ్గా సెక్యూర్డ్గా ఉందాం పిల్లలు. ఓకేనా? ఓకే పిల్లలు, మళ్ళీ వచ్చే ఆదివారం సాయంత్రం 6 గంటలకు దేవుని చిత్తం అయితే ఇలాగే మిమ్మల్ని కలుసుకోవడానికి నేను రెడీగా ఉంటాను.
ఫాలో మీ యేసుని వెంబడించు కార్యక్రమంలో. అంతవరకు బాయ్ బాయ్ పిల్లలు. ప్రేమతో మీ శ్వేతక్క.